ఉన్న ఆర్టిజన్ అన్మ్యాన్డ్ ట్యూషన్ కార్మికులందరికీ మీకు తలవంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం పొద్దున పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి తోడున్నటువంటి అందరికీ దయాకరణ గోదాం సార్ కూడా మనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆ జరిగినటువంటి సారాంశంలో మనకు అన్కండిషనల్ గా ఏ విధంగా అన్కండిషనల్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ట్రాన్స్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, జెన్కో కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకు ఇచ్చినటువంటి డిమాండ్స్ లో పూర్తిగా మీకు సర్వీస్ రూల్స్ కానీ, గ్రేడ్ చేంజ్ కానీ, అలాగే డిపెండెంట్ కోటాల జాబులు కానీ, లేకుంటే మెడికల్ ఫిట్నెస్ కింద అవి కానీ అన్ని చేయడం జరుగుతుంది. దీనికి మాకు 2-3 డేస్ టైం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ సీఎం గారు. దానికి ఖచ్చితంగా ఈ జేఏసీ తోడుండి ఈ నెలాఖరు వరకు ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత ఈ జేఏసీగా మేము తీసుకుంటాం. ఇంకా ముందు ముందు కూడా ఈ జేఏసీ ఇట్లే కొనసాగుతుందని చెప్పేసి కూడా మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, రేపు భవిష్యత్తులో ఇంకేమైనా రాకుంటే కూడా ఖచ్చితంగా ఈ జేఏసీ అవసరం అనుకుంటే మళ్ళా సమ్మె చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము. దీనికి ఖచ్చితంగా మీరందరూ తోడుండి మాకు నీడలాగా ఉన్నటువంటి మీ కార్మికులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పటితో ఈ సమ్మె కాలాప్ చేయబడుతుంది. అందరూ డ్యూటీలో కూడా అన్కండిషనల్ గా వెళ్లి జాయిన్ కావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక సోదరి మనులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నిన్న మనము షేడ్ వ్యవస్థ చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో అయినా ఇవన్నీ నా పరిధిలో లేవు, ఇవన్నీ గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి వాళ్ళ పర్మిషన్తో చేయాల్సి వస్తుంది. మరి మీరు డిప్యూటీ సీఎం గారు మీరు సమ్మేళనం నుంచి ఇస్తే మాట్లాడమని చెప్పిండు. కాబట్టి మీరు ఇమీడియట్గా సమ్మేళనం నిన్నే చెప్పడం జరిగింది. అయితే మేమేమన్నా 10 రోజులు 9 రోజులు సమ్మె చేస్తున్నాం సార్. మీరు అర్థవంతంగా రోజునే మనం సమ్మె మాకు డిప్యూటీ సీఎం గారు దగ్గర తీసుకెళ్ళండి, ఆయన మాట్లాడిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 10:30కు డిప్యూటీ సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. సీఎండి గారు, అద్దంకి దయాకర్ గారు, మధ్యవర్తిగా మన గోదాం సారు, మేమందరం కలిసి సీఎం వీళ్ళందరూ కలిసి డిప్యూటీ సీఎం గారు పోవడం జరిగింది. సారు ఒకటే చెప్పడం జరిగింది, డిప్యూటీ సీఎం మీరు ఇమీడియట్గా సమ్మె విరమించి మీరు రావాలా, మన సమ్మె విరమించిన తర్వాత చర్చలు ఉంటే మేము ఇంతకుముందు చెప్పినాం కదా, మీరు విరమించి వచ్చిరా అని అడిగాను. అంటే లేదు సార్, నిన్న సీఎం గారు చెప్పిన మాట వాస్తవమే, కానీ మేము అర్థవంతంగా విరమించలేకపోయినాం, మీ హామీ తీసుకున్న తర్వాత మేము సమ్మె విరమించాలనుకున్నాం సార్, అందుకే మీ దగ్గరికి వచ్చామని చెప్పడం జరిగింది. దానికి మినిస్టర్ గారు ఏమన్నారంటే, సరే ఏదైతే మొత్తం డీటెయిల్గా ఆయన ముంగట మేము అన్నీ చెప్పాము, ఏంది వాళ్ళకి మనకు తేడా ఏమున్నది, ఎట్లా అన్యాయం జరుగుతుంది, కార్మికులు ఎంత ఇబ్బంది పడుతుంది, ఇవన్నీ డిప్యూటీ సీఎం గారి దృష్టి తీసుకెళ్ళాము. ఆయన ఏమనండి, ఇమీడియట్గా సీఎండి గారికి ఏం చెప్పారంటే, వీళ్ళకి ఇమీడియట్గా ఏదైతే మనం చేయగలుగుతామో ఫైనాన్స్ ఎక్కువ బడ్జెట్ లేకుండా ఏమేమి చేయగలుగుతాం ఇమీడియట్గా చేసేయండి, మిగతా ఏదన్నా వాళ్ళు చేయలేని ఇమీడియట్ చేయలేని పరిస్థితి అవన్నీ మీరు చర్చించి మా దృష్టి తీసుకెళ్ళండి, దానికి ఫైనాన్స్ చేసి మనం నిర్ణయం తీసుకున్నామండి, ఇమీడియట్గా ఇప్పుడు సమ్మె విరమిస్తారు, మీరు పోయి చర్చించాలని చెప్పడం జరిగింది. అప్పుడు ఇక సీఎం మన మినిస్టర్ గారి దగ్గర సమ్మె విరమించి మనం మళ్ళీ సెక్రటరీ వచ్చి సీఎం గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్పిండంటే, టోటల్ రిపోర్ట్ తీసుకుంటాను నేను, మనం ఇమీడియట్గా మీకు ఏం చేయగలుగుతాం, దశల వరకు ఏం చేయగలుగుతాం, ఇప్పుడు ఇమీడియట్ అన్ని నేను ఒక ఫైనల్ మొత్తం లిస్ట్ తీసుకుంటాను, తీసుకొని మీకు నేను చెప్తాను, మళ్ళీ మనం అందరం కూర్చొని ఫైనల్ చేసి ఇమీడియట్గా చేసి ఆర్డర్ ఇచ్చేస్తాం. కానీ ఉంటే మనం ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తాము, మీరు మీ వాళ్ళు చెప్పేసి ఇమీడియట్గా డ్యూటీ ఎక్కమని చెప్పడం జరిగింది. అయితే మేమేమన్నామంటే, సార్ మేము అన్కండిషన్గా మీకు ఏదైతే సమ్మె విరమించినామో మా కార్మికులకు అన్కండిషన్గా జాయిన్ చేసుకోవాలా, ఎప్పుడైతే నిన్న అండర్టేకింగ్ తీసుకోవాలో అది మేము ఇయ్యము, మేము అన్కండిషన్ చేసినప్పుడు మీరు అన్కండిషన్ చేసుకుని దానికి ఒప్పుకున్నారు.
ఇప్పుడు డైరెక్టర్లకు అందరికీ కిందికి ఎస్టీగా చెప్పడం జరిగింది. మనం ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ రాసే అవసరం లేదు, ఇమీడియట్గా 10 మంది రిజైన్ కావాలి. ఇది అక్కడ మనం జరిగిన సారాంశం. అయితే కార్మికులు కొంత బాధపడవచ్చు, మనం ఇన్ని రోజులు ఇంత పెద్ద ఎత్తున సమ్మె చేసి మనం ఏం సాధించామని. కానీ ఇలా ఏం జరిగిందో మనం ఒకసారి అర్థం చేసుకుంటే ఆలోచన చేసి అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే మనకు 2 రోజుల క్రితం మనము అన్ని సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. అయితే కార్మికులు కానీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ అందరు కలిసి చేస్తూ కూడా భావన ఉండే అప్పటి వరకు. ఆ రోజు ఏమైందంటే ఉన్న సంఘాలన్నీ చేతులు ఎత్తేసింది. మేము మీకు సపోర్ట్ చేయలేము, మాకు ప్రభుత్వం ప్రైవేటీకరణ కానట్లా హామీ ఇచ్చింది, మరి మేము మీకు సపోర్ట్ చేస్తామంటే ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేసింది అటు డిపార్ట్మెంట్, కాబట్టి మేము మీకు సపోర్ట్ చేయమని చేతులు ఎత్తేసింది. దానివల్ల చాలామంది కార్మికులు ఆ సంబంధించిన సంఘాలకు సంబంధించిన కార్మికులు కానీ అక్కడ ఉన్న కింది లెవెల్ నాయకులు మేము మీకు సాధిస్తాం, మీరు ముందు ఒంటరిపోయి మేము వెనక్కి వస్తామని చెప్పారు. మొన్న ఆ విషయం వాళ్ళు కేటెత్తే మేము చేయమని చేతులు చాలా మంది కార్మికులు బ్యాక్ అవ్వడం వల్ల చేసి మనం కూర్చొని 2 రోజులు ముందు కొనసాగించినా కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని కూడా అందరికీ కూర్చొని చర్చించి సరే ఒకసారి వీక్ లెవెల్ ఉద్యమం వెళ్ళినా వీక్ అయినా కూడా కార్మికులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఒక్క కార్మికుడికి అన్యాయం జరగకుండా మళ్ళీ మనం సేఫ్గా ఎప్పుడైతే బయటికి ఎంత గట్టిదంతులు వచ్చినామో అంతే బ్యాక్ వస్తేప్పుడు సేఫ్గా రావాలి. కాబట్టి మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ కొంత ఈ 10 రోజుల జీతం పోయినా అందరం బాధపడతాం వాస్తవమే. కానీ మనం ప్రభుత్వం దృష్టిలో కానీ యాజమాన్యం దృష్టిలో కానీ మన యూనియన్ దృష్టిలో కానీ ఇంత ఐక్యతగా ఆర్టిజన్ కార్మికులు అంటోడు 98% ఐక్యతగా ఉద్యమం చేసి ఈరోజు ఈ లెవెల్లో ఉన్నామంటే చిన్న విషయం కాదు. సరే కొంతమంది లాస్ అయినా అది మేము అడిగినాం, సార్ మాకు ఏమి ఇప్పుడు ఇమీడియట్గా మాకు మీరు బెనిఫిట్స్ అంటే ఇవ్వలేరు కదా, మేము అన్కండిషనల్గా విరమించిన తర్వాత మన కార్మికులకు ఇబ్బంది అవుతుంది, జీతాలు తక్కువ కదా, జీతాలకు లీవ్లు ఏమంటే ఆయన ఏమన్నా ఈ రోజు అయితే ఇయ్యడానికి ఇమీడియట్గా కాదు, మీకు లీవ్లకి ఏం తీసుకున్నారంటే వచ్చే నెల మేము దాని దగ్గర ఆలోచన చేస్తాం, అది మీకు న్యాయం మేము తక్కువ జీతాలు చేస్తాను సీఎండి గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎటువంటి అపోలు ఇప్పుడు మనకి ఏం చేస్తారు, కుట్ర చేసిన నాయకులే మళ్ళీ మన మీద ఇన్సిడెంట్ చేయడం చూస్తారు, ఇది వాస్తవం. కాబట్టి మీరు ఇప్పుడు తిప్పిపట్టే అవసరం ఉన్నది. మనం ఆలోచన చేసి ఎవరు కుట్ర చేసిన మనకు రోడ్డు మీద వదిలేసిన ఎవరు మనకు అందరూ తెలుసు. కాబట్టి మనం మళ్ళీ ఐక్యతగా మనం అందరం ఈ జేఏసీ అనేది ఒక్క నిమిషం ఈ జేఏసీ అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. అన్ని 6 డిమాండ్ల మీద ఏ డిమాండ్ వెనకపోతలేము, ప్రతి డిమాండ్కి డిపార్ట్మెంట్ దాని మీద తయారు చేస్తామని చెప్పింది. ఫైనాన్స్ పడాలి, ఇప్పుడు ఏ డిమాండ్ ని ఫైనాన్స్ మీద పడే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు. ఇలా వాళ్ళకేమని అడిగినప్పుడు వాళ్ళు అన్ని వేరే చేసుకొని చేస్తామన్నారు. అన్ని డిమాండ్ మీద చర్చించి యాజమాన్యంతో దానికి సానుకూలంగా తీసుకొని అందరికి న్యాయం జరిగే విధంగా ఈ చేసి తప్పకుండా న్యాయం చేసే దిశగా అందరం ఉంటాం. జరిగిన సారాంశం ఇది. రేపు మళ్ళీ మనం చూస్తున్నాం, మళ్ళీ ఏమేమన్నా అన్ని డీటెయిల్స్ చేస్తాం. మంచి గుర్తింపు వచ్చింది. మన కష్టానికి మనం చేసిన ఉద్యమానికి ఒక మంచి ఫలితం కూడా రాబోతా ఉంది. ఈరోజు డిప్యూటీ సీఎం గారు విద్యుత్ శాఖ మంత్రివర్యులను కలిసిన సందర్భంలో ప్రతి జేఏసీ నాయకులతో జేఏసీ నాయకులందరితో ప్రతి ఒక్కరితోటి కూలంకుషంగా వివరంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన సందర్భంలో మేము మనం పెట్టినటువంటి ప్రతి డిమాండ్ను కూడా స్పష్టంగా వినడం జరిగింది. విన్న తర్వాత మీరు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి చేయాల్సింది, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, సమ్మె విరమించండి, బడ్జెట్ లేనటువంటి ప్రతి డిమాండ్ను మీ సిఎండి గారులతోటి చర్చించి పరిష్కారం చేసుకోండి అని చెప్పడం జరిగింది. అప్పుడే మనము ఆ సమ్మెను విరమింపజేయడం జరిగింది. డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలోనే దీనికి సహకరించినటువంటి అద్దంకి దయాకర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కోదండరాం సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చెప్పడం జరుగుతూ ఉంది, అన్కండిషనల్ గా
ఎలాంటి షరతులు లేకుండా సమ్మె విరమించాం కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగులందరినీ కూడా ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి మీరు ఈ రోజు మీ ఉద్యోగాలలో చేరాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి